హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు చూస్తున్నారు రైడర్ 2300. సో ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, మనం లడాక్ సిరీస్లో డే 4లో ఉన్నామా డే 3లో ఉన్నామా నేను మర్చిపోతున్నా భయ. మీరు గుర్తుందా మీకు ఏ రోజు ఇవాళ? అది శబాష్, కరెక్ట్. సో మనం ఇవాళ లడాక్ సిరీస్లో డే 4లో ఉన్నాము. సో డే 1 పూణే నుండి బయలుదేరాము. దాని తర్వాత పూణే నుండి దూలే నుండి ఎక్కడికి వెళ్ళావా? కాదు, ఒక నిమిషం ఆగండి, మర్చిపోయాను నేను. సో గాయ్స్, మనం ఇప్పుడు లడాక్ సిరీస్లో డే 4లో ఉన్నాము. అండ్ ఇవాళ ఏంటంటే, మనం ఇప్పుడు కోటాలో ఉన్నాను. నేను రాజస్థాన్లో ఉన్నాను. అండ్ ఇవాళ మనము రాజస్థాన్లో నిలిపోతున్నాము ఇంకో నెక్స్ట్ 2 days కూడా. సో ఏంటంటే, మనం రాజస్థాన్ ఇవాళ జైపూర్కి వెళ్తున్నాను నేను. సో టువర్డ్స్ లడాక్ జైపూర్కి వెళ్తున్నాను ఇవాళ. సో జైపూర్కి వెళ్ళడానికి నాకు ఇక్కడ నుండి 300 kilometers ఉంది. ఒక 6 hours పడుతుంది నాకు తెలిసి. నాకు 5 hours చూపిస్తుంది, బట్ నేను లంచ్ చేసేయడానికి అది 6 hours 6:30 పడుతుంది. ఓకే. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు బండి స్టార్ట్ చేసి కిక్ లేదు నా బండికి, సెల్ఫ్ కొట్టి లడాక్ వైపుకి ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే. అండ్ నేను జైపూర్లో ఒక 2 రోజులు ఉంటాను అనుకుంటాను నాకు తెలిసినంతవరకు. సో మేము అందరినీ జైపూర్లో కలుస్తా. ఓకే. దారిలో మాట్లాడుకుందాం కదా. మనకి చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. ఆ గ్యాప్లో మాట్లాడుకుందాం. ఓకే. హలో, నేను ఇప్పుడు మళ్ళీ లడాక్ వైపుకి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు మనం జాల్వార్ రోడ్కి వెళ్ళాలి. పక్కనే ఉంది, పక్కనే రోడ్డు, మరి అంత దూరం ఏం కాదు. 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ చూసారా? అందరూ స్వెటర్లు వేసేసుకొని. క్లైమేట్ ఎలా ఉందంటే, మీరు చూడండి ఒకసారి, ఎంత చల్లగా, ఎంత ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టుందో. బట్ టైం వచ్చేసి 11:30 అయిపోయింది. 11:30 కూడా ఒక్కొక్కరు ఎలాంటి గెటప్ వేశారంటే, సో నా అంకుల్ చూడండి, మొత్తం మునిగిపోయాడు అసలు స్వెటర్స్లో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉందనేది. సో టెంపరేచర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది. నేను కూడా స్వెటర్ పైన నా రైడింగ్ జాకెట్ వేసాను. కొద్దిగా నాకు కూడా వెచ్చదనం కావాలి కదా, కాబట్టి నేను ఇవాళ మనం డే 4 టువర్డ్స్ లడాక్ వైపు వెళ్ళడానికి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జైపూర్ అనుకుంటున్నాను. సో మనకు కూడా కొద్దిగా జైపూర్ చూసినట్టు ఉంటుంది. అండ్ జైపూర్ చాలా అందమైన సిటీ, పింక్ సిటీగా కూడా పిలువబడుతుంది. కాబట్టి మనం జైపూర్ వెళ్ళిపోదాము. నేను జైపూర్లో 2 days స్టే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ 4 days నుండి దగ్గరగా ఇవాళ కూడా కలుపుకుంటే ఒక 1200 kilometers ట్రావెల్ చేసినట్టు అవుతుంది. ఆల్మోస్ట్ 1200 కంటే పైనే అనమాట. సో కొద్దిగా బాడీకి రెస్ట్ కావాలి. అని నాకు చాలా బ్యాక్ ఎండ్ వర్క్ చాలా పెండింగ్ ఉంది బ్రో. వీడియోస్ ఎడిట్ చేయాలి, నేను మీ అందరికి టైంకి పోస్ట్ చేయాలి. అన్నీ చాలా తలకాయ నొప్పి, నాకు బ్యాక్ ఎండ్ చాలా ఉంది. సో నాకేంటంటే టైం దొరకట్లేదు. మార్నింగ్ మొత్తం రైడ్ చేసి వెళ్ళి రిలాక్స్ అయ్యే టైంకి ఏమవుతుందంటే, బాడీ కొద్దిగా వీక్ అయిపోయి రెస్ట్ మూడ్కి వెళ్ళిపోతుంది అనమాట. వర్క్ చేయాలనిపించట్లేదు, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అండ్ టైం కూడా కలిసి రావట్లేదు. సో ఇవాళ మొత్తం జైపూర్కి వెళ్తాను డైరెక్ట్గా. అండ్ రేపు కొద్దిగా టైం తీసుకొని ఫస్ట్ ఎడిటింగ్ చేసేసి వీడియోస్ మీ అందరికీ నేను పబ్లిష్ చేయాలి. నేను కష్టపడేది మీ అందరికి చూపించడం కోసము. నా కష్టాన్ని మీకు చూపిపోతే మనం చేసేది మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి మీరు నా కష్టాన్ని కొద్దిగా చూసి ఈ వీడియోకి ఒక లైక్ అండ్ ఈ వీడియోని కొంతమంది షేర్ చేసేస్తే వాళ్ళు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను రాత్రి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక రివర్ ఉంది, లేక్. ఇది రివర్ కాదు, సారీ. మనం రాజస్థాన్లో ఉంటే రివర్ అవన్నీ అలా ఉంటాయి, కానీ ఒక లేక్ అనుకుంటుంది. చూస్తాగానే లేకేనా? లేకు. అక్కడ మధ్యలో ఒక ప్యాలెస్ ఉంది. సారీ सर, क्या बोल रहे हैं आप? भैया क्या बोल रहे हैं? हाँ भाई, मैं सामने जा रहा हूँ, नहीं देख रहे हैं, आपको तो दिखेगा ना, थोड़ा बाजू जा सकते हैं ना भाई. అమ్మా పొద్దున్నే ఏంటి బాయ్ అది? ఇక గుర్రాలు చూడు.
ఇది కోటా బస్ స్టాండ్. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, మన రాజస్థాన్లో ఎండలు ఎడార్లు ఉంటాయంటారు, ఇంత టెంపరేచర్ ఉంది అంటే ఇంత చల్లగా ఉంది అంటే. అది కూడా మధ్య ఆంధ్రాలోనే ఉన్నాం, ఇంకా మీన్స్ ఇండియా, మిడిల్ ఆఫ్ ది ఇండియాలోనే ఉన్నాము. ఇంత చల్లగా ఉంది ఏంటి బా. చూడు ఒక్కొక్కడు స్వెటర్లు వేస్తాడు. వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే బతకలేరు ఎండకి. పోతారు వీళ్ళకి, ఇక టెంపరేచర్ అలవాటై. అండ్ రాజస్థాన్లో ఎడారి టువర్డ్స్ మనకి వెస్ట్ సైడ్ ఉంటుంది అనుకుంటా. సో మనకి ఎడారి మొత్తం వెస్ట్ సైడ్ ఉంటుంది, టువర్డ్స్ పాకిస్తాన్ బార్డరు అటువైపు ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఎడారి మీద నుండి వెళ్ళలేకపోతున్నాం. మనము వెళ్ళేది సెంటర్ ఆఫ్ ది రాజస్థాన్ కాబట్టి మనకి ఇలా మంచి మంచి రోడ్లు అవన్నీ కనిపిస్తాయి. గాంధీ తాతతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పండి, కామెంట్ చేయండి. నాకు తెలుసు, బట్ మీకు తెలుసా లేదా అని చెప్పి డౌట్ అంతే. ఇండియా ఫ్లాగ్ అదిరిపోయింది కదా, కొద్దిగా ఎగురుతుంటే ఇంకా అదిరిపోతుంది. అది ఎంత పెద్దగా ఉండండి బా. మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది వెనక, చూసారా? ఓకే, మనం చూద్దాము. హైవే ఎక్కిన తర్వాత కలుసుకుంటాం మీ అందరినీ. సో నేను రాత్రి వచ్చినప్పుడు మీకు ఇది చూపిద్దాం అనుకున్నా కానీ, బట్ చీకట్లో కనిపిస్తుందో లేదని చెప్పి చూపించలేదు. ఇదిగోండి, ఇది సర్కిల్ ఆఫ్ ది కోట. ఇక్కడ చూసారా బిల్డింగ్స్, పాత కాలపు ప్యాలెసెస్లా ఉన్నాయి. ఇదిగోండి, ఇది సెంటర్. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, జైపూర్ వెళ్ళడానికి దారి. చూడు, ఇది అదిరిపోయింది కదా బిల్డింగ్, హోటల్ అంట ఇది. ఇక్కడ ఏదో టెంపుల్లో ఉందా, టెంపుల్ అయితే మొత్తం ఇండియా ఫ్లాగ్స్ నింపేశారు. సో రాత్రి వచ్చినప్పుడు నాకు ఇంత అందంగా కనిపించలేదు. బట్ ఏంటంటే ఈ లైట్లు ఉన్నాయి కదా, ల్యాంప్ లైట్లు, ఇవన్నీ బాగా కనిపించినాయి. ఈ ప్లేసెస్ ఏం కనిపించలేదు. మొత్తం చూడండి, ఒక కోట మీద ఉంది. అంత బిల్డింగ్ అన్నీ, ఇల్లులన్నీ ఒక కోట పైన ఉన్నాయి బ్రో. ఇక్కడ ఏదో ప్యాలెస్ ఉన్నట్టుంది. ఇక్కడ ఆపొచ్చో లేదో, ఆపుతా ఆగండి, పర్లేదు, చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇదేదో ప్యాలెస్లో ఉంది. అండ్ ఇక్కడేమో ఇది ఉంది, బావి ఎక్కడానికి దిగడానికి ఇన్ని మెట్లు. బ్రిడ్జ్ కదిలిపోతుంది బ్రో, హెవీ వెహికల్స్ వెళ్తుంటే. అండ్ ఇక్కడ చిన్న లేకు, అదంతా చూడండి, అంతా ఒక కోట. ఓ దీని పేరే కోట కదా. ఓహో, దానికి అలా వచ్చింది ఆ పేరు, కోట అని చెప్పి. ఇక్కడ చూడు మొత్తము, అక్కడ ఇన్స్టాగ్రామ్ జరుగుతుంది బ్యాచ్ అక్కడ. మళ్ళీ అలా వెళ్ళొచ్చు బ్రో, దారి ఉంది ఇక్కడ. చాలా బాగుంది కదా ఇది. ఈ బ్రిడ్జి మాత్రం ఊగిపోతుంది. ఇదిగో కనిపిస్తుందా మీకు? నాకు వైబ్రేషన్ అనిపిస్తుంది. దీన్ని ముట్టుకోవద్దానని, పావురాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో నేను ఇప్పుడు కొద్దిగా బ్రిడ్జికి సెంటర్కి వచ్చాను. ఇక్కడ నుండి చూడు మొత్తం కోట మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూడు ఆ నీళ్ళలోకి రావడానికి అక్కడ దారిలో మెట్లు, ఇక్కడ కూడా మెట్లు, చాలా మెట్లు ఉన్నాయి రావడానికి కిందకి, ఆ వాటర్ యూజ్ చేసుకోవడానికి. ఇదంతా లేక్ వాటర్ యూజ్ చేసుకునే వాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూడండి ఎంత గలీజ్ ఉందో పాపం, మొత్తం చెత్త. అక్కడైతే చూడు మురిక్కాలం, అది డ్రైనేజ్ వదిలేసేస్తున్నారు ఆ బిల్డింగ్ మొత్తం అది. అండ్ ఇక్కడ కొంతమంది ఫేసెస్ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇది చాలా బాగుంది కోట మొత్తం. ఇలా వెళ్తుంది చిన్న లేకు, అండ్ ఇటు నుండి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ వాటర్ అది తెలియట్లేదు, చూస్తా ఆగండి. ఇది ఏదో వాటర్ ఉంది పెద్దదే, లేక్ కాదు ఇది, బట్ ఏదో రివర్ పాకుతూ, ఒక రివర్ వెళ్తూ కలుస్తున్నాయి వాటర్ అంతా. ఎవరైనా కనిపిస్తే కనుక్కున్నాం ఏ రివర్ అనేది. సో నా దారిలో కనుక్కొని చెప్తాలేండి. అలా నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే పోహా ఉంది, పోహా ఇచ్చారు. అది మీద ఆనియన్స్, మిర్చరు అది ఏదేదో వేసేసి ఇచ్చేసారు. సో ఇది తినిన తర్వాత ఒక కచ్చడి కూడా తింటారు. ఇది మనకి సరిపోదు మన పర్సనాలిటీకి, కాబట్టి మనం ఇది తినేసి దాని తర్వాత అప్పుడు మళ్ళీ టువర్డ్స్ లడాక్ బయలుదేరదాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ నేను స్టార్ట్ అయిపోయాను. నాకు బ్రేక్ఫాస్ట్ కాస్ట్ ఎంత పడిందో తెలుసా? జస్ట్ 30 రూపీస్ పడింది. 30 రూపీస్లో మనం ఫుల్గా తినేసాం. అది అలా ఉంటుంది. కొద్దిగా నార్త్కి వస్తే కొద్దిగా ఏంటంటే వీళ్ళ లోకల్ ఫుడ్స్ చీప్ ఉంటాయి అన్నమాట. అదే పోహా మనం విజయవాడలో తింటే 80 రూపీస్ ఉంటుంది.
అండ్ మన దగ్గర దోశ కూడా ఒక దోశ కూడా 40 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. అండ్ ఒక దోశలో మనకు కడుపు నిండదు, మనకి ఇంకో 2-3 ఏదో కావాలి. సో 50 రూపీస్ అయినా పడుతుంది, 50, 60, 70 ఒక్కోసారి, అంటే మనం వెళ్ళే ఏరియా బట్టి. కొన్నిసార్లు అయితే 100 రూపీస్ కూడా పడుతుంది మా బ్రేక్ఫాస్ట్ అలాగా. బట్ ఏంటంటే నేను లాస్ట్ 3 డేస్ నుండి చూస్తుంది ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ లాస్ట్ 3 డేస్ కూడా బిలో 70 రూపీస్ అయిపోయింది అనమాట. అది నాకు కొద్దిగా ప్లస్ పాయింట్, మనీ సేవింగ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఫుడ్ మాత్రమే తినాలి. అప్పుడు మీకు ఏంటంటే బాడీకి ఫుడ్ వెళ్తుంది అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ మీకు టేస్ట్ తెలుస్తుంది అండ్ మీ మనీ కూడా సేవ్ అవుతుంది. అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి మన రాష్ట్ర ఫుడ్ తినాలనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దోశ దొరకదా అని కాదు, దోశ దొరుకుతుంది, ఇడ్లీ దొరుకుతుంది, సాంబార్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పార్క్ ఉంది బ్రో ఇక్కడ, అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. ఓకే, మనం వెళ్తూ ఉన్నాం. చలి మాత్రం బాగుంది బ్రో ఇక్కడ, చాలా చాలా చల్లగా ఉంది. బట్ ఏం చేస్తాం, మనకి తప్పట్లేదు, వెళ్తున్నాం. ఇక్కడే చలిలా ఉందంటే ఇంకా లడాఖ్లో ఎలా ఉంటుంది వణుకుతాయి చేతులు కాళ్ళు. ఓకేనా, వెళ్దాం మరి. సో గాయ్స్, ఇప్పుడు నేను నేషనల్ హైవే 52 ఎక్కేసాను. మళ్ళీ ఈ 52 నేషనల్ హైవే మళ్ళీ 3 రోజులు తిప్పిస్తుంది. ఓకే, మనం దీనికి బాగా నచ్చేసినట్టున్నాము ఏదో ఒకటి. కాబట్టి మనం ఇప్పుడు నేషనల్ హైవే 52 మీద ఉన్నాము. ఇటు నుండి మనకి జైపూర్ వచ్చేసి జస్ట్ 232 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇవాళ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేకపోవచ్చు, బట్ ఏంటంటే నాకు జైపూర్లో ఆడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే అక్కడ చీప్ హోటల్స్ అండ్ నేను లడాక్ వెళ్ళడానికి ఏమైనా కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ తీసుకోవడానికి అదే బెస్ట్ ప్లేస్. దీని తర్వాత నేను పంజాబ్ అన్ని వెళ్తా, కానీ అమృత్సర్ వెళ్ళాను. నేను చండీగఢ్ వెళ్తాను. నేను మళ్ళీ బిగ్ ప్లేస్ అంటే మళ్ళీ ఢిల్లీ వైపు నుండి వెళ్తా, కానీ ఢిల్లీ లోపలికి వెళ్ళాను. హర్యానా వెళ్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ కురుక్షేత్రం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ప్లేస్ ఇదే అనమాట. సో నేను చిన్న షాపింగ్ చేయాల్సి వచ్చినా సరే జైపూర్లోనే చేసేద్దాము, వితౌట్ ఎనీ రిస్క్ ఎనీ ప్రాబ్లం అని చెప్పి నేను జైపూర్లో ఆగాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో మనం ఇవాళ జైపూర్ వెళ్దాం, రేపు జైపూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు కొద్దిగా స్ట్రీట్ షాపింగ్ కానీ లేకపోతే మనకి ఏమైనా కావాల్సిన షాపింగ్స్ కానీ ఏమైనా చేద్దాం అని. ఓకే, ఇక్కడ చూడ ఒక హోటల్ ఉంది, మహల్ ఇది ప్యాలెస్, ఇది హోటల్ బట్ రిసార్ట్ అంట. చూపించలేకపోతున్నా బ్రో, ఆ ఫాస్ట్గా ఉన్నా కదా, ఇలా తిరిగేసాను అనుకోండి రోడ్డు కంటే లేదు, అందుకని చూపించలేకపోయా. బట్ ఇంకా ముందు రాజస్థాన్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా చాలా చాలా ప్యాలెసెస్ అన్ని కనిపిస్తాయి. ఇంకా జైపూర్లో అయితే మీరు చెప్పక్కర్లేదు, మీకు ఇంకా చాలా అందమైన ప్లేస్ ఉంటాయి. ఎందుకంటే నేను జైపూర్లో ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, 3 years బ్యాక్ ఏంటంటే నేను జైపూర్ వచ్చాను. ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్దాం. కాయసిగోండి, జైపూర్ స్ట్రైట్కి వెళ్ళిపోమంటుంది. నేను దగ్గరగా ఒక 60 కిలోమీటర్స్ వచ్చేసాను. 60 కిలోమీటర్స్ కూడా మనకి నార్మల్గా హైవే మీద బొమ్మంటే వచ్చేస్తున్నాం అంతే, మొత్తం నార్మల్ ఉంది. అందుకని మీకు ఏం చూపించలేకపోయాను 60 కిలోమీటర్స్లో. బట్ నో ప్రాబ్లం, ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మన ఎస్టిమేట్ టైం వచ్చేసి దగ్గర 4-5 అయిపోతుంది మనం వెళ్ళేసరికి. బట్ చూద్దాం, ఏం దారిలో మీకు చూపించేంత స్పైసీనెస్ ఏమైనా దొరకకపోదా అని చెప్పి చూద్దాం. ఓకే, టైం వచ్చేసి 12:30 అవుతుంది, అంటే మిట్ట మధ్యాహ్నం అవుతుంది. మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడ మంచు చూడండి ఎలా ఉందో. ఇంకా కొండ కనిపిస్తుందా, మంచులో ఉంది అది. చూడండి ఆవేసినాయి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ దారోదల్లం. సో చూడండి మంచు చూడండి, ఇంత మంచు ఉందంటే. ముందు ఒక టన్నల్ ఉంది బ్రో, అది ఎంత దూరం ఉంటుందో టన్నల్. ఇదిగో టన్నల్ ఉంది ముందు. ఏంటి బా ఎంత మంచి ఉంది మధ్యాహ్నం పూట కూడా. స్పీడ్ లిమిట్ 50 అంటున్నారు, అక్కడ 50 అంటే పెద్దగానే ఉంది బ్రో ఈ టన్నలు. వావ్,
ముందు చూడు రోడ్డు కనిపించట్లేదు మంచుతో వచ్చేసాం. ఇదిగో అదిరిపోయింది. జైపూర్ చూడు 209 కిలోమీటర్స్ అండ్ ముందు రోడ్డే కనిపించట్లేదు భయ. ఇప్పుడు ఎటు వెళ్ళాలి మనం? జైపూర్ गांव कौन सा है? ये गांव कौन सा है भाई? हाँ तालाब गांव. गांव का नाम गांव. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు నేను తలాబ్ గావ్ అని చెప్పున్నాను. ఇవన్నీ తలాబ్ అంటే చెరువు, గావ్ అంటే ఊరు. ఓకే, చెరువు ఊరు ఇది. ఆహా, ఈ తలాబ్ గావ్లో ఎంత చల్లగా ఉందండి బ్రో. ఇదే చల్ల అంటే మళ్ళీ ఇంకా నేను కాశ్మీర్ వెళ్తే ఎలా ఉంటుందో, ఇంకా లడాక్ వెళ్తే ఎలా ఉంటుందో. సో నేను డ్రెస్సింగ్ సెన్స్ మార్చేసేయాలి, ఎందుకంటే నాకు ఇంత డ్రెస్ చేసినా కూడా కొద్దిగా చల్లగా ఉంది. ఏంటంటే నా చేతులు చల్లగా అనిపిస్తున్నాయి, నా కాళ్ళు చల్లగా అనిపిస్తున్నాయి, అంతే, ఇంకేం అనిపించట్లేదు. అండ్ నా ఫేస్ కూడా కొద్దిగా సెక్యూరిటీ ఏం లేదు, ఫేస్కి సేఫ్టీ చల్లగానే ఉంది. అండ్ ముందు చూడవచ్చు మంచిగా ఎలా కంపేసిందంటే రోడ్డుని. పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం ఆగు. పెట్రోల్ 2 పాయింట్లు ఉంది, ముందు కొట్టించేసేద్దాం. కొడతాడా పెట్రోల్? కొడతాడనుకుంటా. వెనక్కి వెళ్ళమంటున్నాడు అబ్బా. ఇక్కడ కూడా వెళ్ళాడే. ఇక్కడ కొడతాడంట. సో ట్యాంక్ ఫుల్ చేపించేస్తాను. ఇక ఇక్కడ చూడు, ఇక్కడ కూడా లేదు, మంచి లేదు. వాటి నా చేతులు అయితే గట్టిపోయినాయి, ఎర్రగా అయిపోయి. ఫుల్ ట్యాంక్. సో నేను పెట్రోల్ కొట్టించేస్తున్నాను. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 104 రూపాయలు ఉంది. 104 అంటే నిన్నటి మీద తక్కువే ఉంది కొద్దిగా. ఓకే, ఎందుకు భయ చిందిస్తున్నావు? పెద్ద ఆయన కొద్దిగా చేతులు వణుకుతున్నాయి. పెద్ద ఆయన వణుకుతూ మొత్తం ట్యాంక్ మొత్తం నింపేశాడు. ఇప్పుడు అంతేందో బిల్లు కట్టేసి వెళ్దాం. 900 అయింది బా, 948 రూపాయలు. ఎంత తాగుతున్నాడంటే మావాడు. కిక్కులకి ఏదో ఒకటి చేయాలి బ్రో. చేతులు మాత్రం కొద్దిగా చల్లగా అయిపోతున్నాయి. బాడీ మొత్తం హీట్ ఉంది, ఎందుకంటే లోపల ఒక టీషర్ట్ వేసా, మళ్ళీ టీషర్ట్ పైన స్వెటర్ వేసా, స్వెటర్ పైన నా రైడింగ్ జాకెట్ వేసా. బట్ ఈ చేతులకి ఏంటంటే ఓన్లీ గ్లౌజ్ వేస్తున్నా. బట్ ఈ గ్లౌజ్కి ఏంటంటే ఇక్కడ బొక్కలు ఉన్నాయి చూడండి, ఈ బొక్కల ద్వారా మనకి గాలి లోపలికి వెళ్ళిపోయి చేతులు గట్టిగా అయిపోతున్నాయి, గట్టిస్తున్నట్టు. అండ్ ప్యాంట్ కూడా నా దగ్గర రైడింగ్ ప్యాంట్ లేదు, బట్ రైడింగ్ ప్యాంట్ తీసుకుంటా రీసెంట్గా చూసి, కొద్దిగా తక్కువలో తీసుకోవాలి. సో తీసుకుని అప్పుడు రైడింగ్ ప్యాంట్ కూడా వేస్తే అప్పుడు కూడా అవి కూడా సేఫ్ అయితే సో మనకి చాలా అనిపించదు. ప్రస్తుతానికి అయితే చాలా అనిపిస్తుంది. तो गाइस ఇక్కడ मैं भी थोड़ा आज अंगार ले सकता हूँ ऐसा, जेब में रख लो ले ऐसा कर सकता हूँ थोड़ा. अंगार ले सकते हैं, जेब में रख लो. नहीं हिंदी नहीं आ रहा था. ఏం రోజుని సో కొద్దిగా చేతులు బాగా చల్లగా అయిపోయినాయి చెప్పి. नहीं सर, गाड़ी चलाता हूँ. ये कैमरा में गाड़ी का रिकॉर्ड करके डालता हूँ. बस सेफ दीजिए. हाँ
కొద్దిగా जो लगाया बाद में कन्फर्म हो जाएगी भाई हाँ वो को आप हाँ पता नहीं चल रहा है मेरे को क्या बात कर रहे हैं आप जब भविष्य కొద్దిగా నార్మల్ అవుతున్నాయి చేతులు మరి అంటే చేతిలో గాలి వెళ్ళిపోతుంది అనమాట నేను వెళ్తున్న ఫాస్ట్కి స్పీడ్కి సో వీళ్ళు ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు హిందీ మాట్లాడలేదు कैमरे खत्म हो जाओ टचिंग से पहले तो ఓకే చలో గాయ్స్ థ్యాంక్ యూ रिकॉर्ड कर लो जो यार कम से कम చేతులు నార్మల్ అయినాయి భయ సో ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం టువర్డ్స్ లదాఖ్కి వెళ్ళిపోదాం మళ్ళీ మళ్ళీ గ్లౌస్ చేసుకుంటే సెట్ సో గాయస్ నేను వెళ్తున్న దారిలో నాకు ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కనిపించింది ఇంత చలిలో కూడా వాళ్ళు వేడిగా ఇది పెట్టుకున్నారు ఏమంటారు నిప్పు ఫైర్ క్యాంప్ వేసుకొని నాకు అర్థం కాదు తెలుగులో హిందీలో రాలేదు ఫైర్ క్యాంప్ వేసుకొని వాళ్ళు ఉన్నారు అండ్ గేమ్ ఆడుతున్నారు చూద్దాం మనం కూడా ఒక 2 బాల్ చూసేసి వెళ్దామని చెప్పి నేను కూడా ఆగాను మీరు కూడా చూడండి ఒక బాల్ ఎలా కొడతాడో అవుట్ అయిపోతాడో ఓకే వేస్తున్నాడు వేసాడు కొట్టాడు ఎటు వెళ్ళిపోయింది బాల్ కనిపించట్లేదు నాకు 4 కూడా వెళ్ళిపోయింది బ్రో ఓకే బాగా ఆడాడు గుడ్ షాట్ 4 వెళ్ళిపోయింది సరే మనం వెళ్దాం ఇంకా గ్రేట్ డీల్ ఎంత సెల్లో కూడా క్రికెట్ ఆడుతున్నారంటే దట్స్ కాల్ క్రికెట్ లవ్ మళ్ళీ వేస్తున్నాడు ఇంకొక బాల్ వేస్తున్నాడు చూసి వెళ్ళిపోదాం డిఫెన్స్ ఆడాడు ఓకే వెళ్దాం ఒక్క నిమిషం వెళ్దాం గాయస్ ఇప్పుడు నేను లంచ్ కోసం అని ఆగాను లెట్స్ మనకి ఏం దొరుకుతుంది ఇక్కడ ఈ ప్యూర్ డాబా ఇది చైర్లు చూసారా మంచాలు కదా అవి సో ఈ మంచాలు చూడండి ఓకే చూద్దాం ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది తినడానికి भाई कुछ खाने के लिए क्या है खाने के लिए रोटी सब्जी है ओके दे दो ना खाने के लिए क्या सब्जी है दाल पालक सेव भाजी सेव टमाटर आलू छोला छोला मटर बेसन खट्टा शाही पनीर मटर पालक कुछ भी दे दो भैया एक जो अच्छा रहेगा वो दे दो क्या 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 था दूध में लगाना सेव भाजी या मसाले में दोनों में बनता है दूध में दूध में సో పాలల్లో కలిపేది వేస్తాడంట సో తిందాం అది తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుదాం నాకు కాస్త స్టార్టింగ్లో కొద్దిగా బాగా చల్లనిపించింది చేతులకి బట్ నార్మల్గా అలవాటు అయిపోయింది నాకు ఓన్లీ ఇబ్బంది ఈ చేతులతోనే ఉంది చేతులు బాగా చల్లగా అయిపోతున్నాయి అదొకటే ఇబ్బంది మిగతాదంతా నార్మల్ ఉంది సరే నేను కొద్దిగా బ్రేక్ లంచ్ చేసేసి అప్పుడు కలుసుకుంటా సో గాయస్ ఒక నిమిషం నా హెయిర్ సెట్ చేసుకుంటా యా సో గాయస్ ఇప్పుడు నేను నా లంచ్ కోసం ఆగాను సో దీని లోపల నాకేమి ఇచ్చాడంటే సేవ్ భాజీ అని చెప్పి ఒకటి ఇచ్చాడు పొగలు కమ్ముతున్నాయి చూడు సేవ్ భాజీ
దీని లోపలికి సాలడ్ అండ్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు ఇచ్చాడు అండ్ రెండు పుల్కాలు ఇచ్చాడు. 2 చపాతీయ పుల్కాన ఇది. ఇది వచ్చేసి సేవ్ అండ్ పాలు ఉంటాయంట దీని లోపల, పాలతో చేస్తారంట. సో ఇది కొద్దిగా మనకి తీయగా ఉంటుందేమో. ఇంత టెంపరేచర్లో ఇది తింటే హైలైట్ ఉంటుంది. భయ్యా బోలో మనోడే షెఫ్ అనమాట. आप बता सकते हैं कैसे बनाया है? दूध और नमकीन से बनता है। हाँ जी। ఓన్లీ జస్ట్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు. ఓకే, ఇది తినేసి చెప్తా ఒక్క నిమిషం మీకు. సో ఇది నేను తింటున్నాను ఇప్పుడు. ఆహా, ఇంత చల్లలో వేడిగా అదిరిపోతుంది ఇది. సేవ్ అంటే బూందీ మిక్చర్ ఉంటుంది చూడు, మిక్చర్ ప్యాకెట్ ఉంటాయి మీ ఇంట్లో, అలాంటిది. వేడిగా ఉంది బట్ బాగుంది. ఓకే, పాల టేస్ట్ ఎక్కువ వస్తుంది, అంత స్పైసీ లేదు, పాలు కలిపాడు కదా, బట్ టేస్ట్ బాగుంది. ఓకే, హలో తినేసిన తర్వాత బయలుదేరదాం. లంచ్ అయిపోయింది.